వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఇప్పుడు మనతో పాటు మరి ఆర్బి సుధా గారు ఉన్నారు. తను చాలా చక్కగా కూడా బెట్టింగ్ యాప్ పైన అసలు ఏం జరుగుతుందనే విషయాలపైన క్లారిటీ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం మనము. అసలు ఏంటి బెట్టింగ్ యాప్, ఎవరికి శిక్ష అర్హులు, ఎవరు శిక్ష అర్హులు కారు అని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మేడం. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అనేది మన ఇండియా లెవెల్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనం సృష్టిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ పైన ప్రమోట్ చేసిన వాళ్ళని ఇప్పుడు అరెస్టుల పర్వం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు విచారిస్తున్నారు కూడా స్టేషన్లో. ఎక్కువ సెలబ్రిటీస్ ఉన్నారు. అంటే ఈ బెట్టింగ్ యాప్ రాంగ్ అంటారా, రైట్ అంటారా? అది మనం చెప్పడానికి లేదు. అసలు ఫస్ట్ ఏంటంటే మొక్కని ఫస్ట్ వేళ్ళలోనే తుంచేయాలంటాం. కరెక్ట్. సో ఏదైనా సరే ఇప్పుడు ల్యాండ్ అనుకుందాం, ల్యాండ్ అమ్ముతూ ఉన్నారు, వాళ్ళు కూడా మన సెలబ్రిటీస్ని వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాము. ఇంకోటి ఒక డ్రింక్ అనుకో, సపోజ్ జనరల్గా మాట్లాడుకోవాలంటే సో ఒక డ్రింక్ కానీ లేకపోతే కొత్త ప్రోడక్ట్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటాం. సో ఫస్ట్ వెళ్ళి సెలబ్రిటీస్ని మనం చేసుకుంటాం. వాళ్ళేమో తెలియకుండా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఉందిగా, మనం అది చెప్పుకుంటే చాలు. మన ఇండియన్ స్కిన్ ఏంటి అసలు? ఇండియన్ స్కిన్ ఇస్ నాట్ వెరీ ఫెయిర్. అంటే ఈ క్లైమేటిక్ కండిషన్కి ఆ స్కిన్ అలా ఉంది. ఫెయిర్ అండ్ లవ్లీని తీసుకొచ్చారు, దాన్ని కూడా సెలబ్రిటీస్ని తీసుకొస్తారు. కరెక్ట్. సో కొంతమంది దాన్ని ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. అంటే గుట్కా కూడా ఉంది, చాలా మంది నో అంటారు. సో అలాగే సారాయం, లిక్కర్, దాన్ని కూడా తీసుకొస్తారు. సెలబ్రిటీస్ని తీసుకొచ్చి అన్ని చోట్ల పెట్టేస్తారు. సెలబ్రిటీస్ అసలు ఏంటి, వాళ్ళు ఒక ప్రోడక్ట్ని ముందుకి తీసుకెళ్తున్నారు. అంటే ఒక జనాల లోపలికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు వాడుతున్నారా లేదా అని మనకు తెలియదు. అదే కదా పాయింట్. నిజంగా వాడుతున్నారా లేదా? ఇక్కడ జనాల్ని మరి వాళ్ళని అట్రాక్ట్ చేసి దాంట్లోకి దించుతున్నారు కదా వీళ్ళు, ప్రమోట్ చేసి. కరెక్టే కదా. ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ ఉంది, నీకు నాణ్యత ఉందా లేదా అని ఎలా తెలుసు? ఒక సెలబ్రిటీ వస్తుంది అక్కడికి, సో తను వాడుతుందో లేదా తెలియదు. వాళ్ళు డబ్బు తీసుకుని సెలబ్రిటీస్ వస్తున్నారు అక్కడికి, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతున్నారు, అంతే కదా. సో అందుకని వాళ్ళు దే నాట్ రెస్పాన్సిబుల్. సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద షాప్, ఆర్ దే రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ లో ఫ్రాడ్ అని వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. సెలబ్రిటీస్ ఒకటి కాదు, వాడికి కూడా తెలుసు కదా. తెలుసు, ఖచ్చితంగా తెలుసు కదా. మరి సెలబ్రిటీస్ ఎందుకు దోషులు అయ్యారు అని అడిగితే ఏంటి ఆన్సర్? ఇప్పుడు వీళ్ళు దోషులు కారంటారు. అలా నేను అనట్లేదు, నేను జనరల్ గానే కదా మనం మాట్లాడుకుంటున్నాను. ఎవరు దోషులు ఎవరని మనం మాట్లాడుకోవాలి, న్యాయ వ్యవస్థ మాట్లాడుకోవాలి. సో వాళ్ళు కరెక్టే, వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు సరే ఆ టైంకి ఇంత డబ్బు ఇస్తాం అన్నారు కనుక వాళ్ళు చేస్తారు. అదొక పని వాళ్ళకి, అది వాళ్ళ పని వాళ్ళు చేశారు అంతే. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఒక స్కీమ్స్ ఉన్నాయి, బోల్డ్ అని స్కీమ్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో కూడా అవి జరుగుతూ ఉంటాయి. పాన్సీ స్కీమ్స్ అంటాం. ఎంతమంది లేరు, ఎంతమంది ఉన్నారు లేదా? వాళ్ళు సెలబ్రిటీస్నే తీసుకొస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అప్పుడు మంచి అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. సెలబ్రిటీస్ని ఎందుకు దోషులుగా నిలబెట్టాలి అనేది క్వశ్చన్ మార్క్. నేను వాళ్ళు దోషులు నిర్దోషులు అనేది అంటే వీళ్ళే ఎందుకు దోషులుగా నిలబడాలి, అదే దట్ ఈస్ నాట్ మై పాయింట్. వాళ్ళు ముందుకు వచ్చారు కనుక వాళ్ళు చేశారు. వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చారు? ఎవరో ఒకళ్ళు తీసుకొస్తే వచ్చారు. సో వాళ్ళు ఎవరు? సో వాళ్ళని పట్టుకోవాలి. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భూమి కల్మషం అయింది అనుకో, దాంట్లో ఏమి రావు. అవును, వస్తాయా? రావు. సరే వేసావు, ఏదో ఒక మొక్క వచ్చింది, సో అది కల్మషం అని తెలుసా? నువ్వు తింటావా? దాంట్లో ఫ్రూట్ వస్తే తినవు, వేడిలోనే తుంచేస్తావు, వేళ్లే తీసేస్తావు నువ్వు. సో ఆ వేళ్ళు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్, అంతే కదా. ఇప్పుడు అసలు బాగాలేని ఒక ఫ్రూట్ని కానీ ఏదో ఒక దాన్ని మనం వెళ్ళాం. ఇప్పుడు చాలా ఏంటంటే స్మోకింగ్ కూడా వచ్చాడు. స్మోకింగ్ మీద ఏమొస్తాయి? ఇంజూరియస్ టు హెల్త్ అనేది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా స్మోక్ చేస్తున్నారు. ఒకప్పుడు స్మోకింగ్ అనేది ఏంటంటే టాబు. అంటే సినిమాలు వచ్చాయి, కే విశ్వనాథ్ మూవీ వచ్చింది, అంటే ఒక ఆడది చెడిపోయింది అనడానికి స్మోకింగ్, డ్రింకింగ్ చూపించేవాళ్ళం. కరెక్ట్. సో అదొకటి కాకుండా ఏంటంటే మనకి ఇలా ఉండాలి అనేది ఒక ఫ్రేమ్ వర్క్ అనేది మనకి సొసైటీ ఇచ్చింది కదా, ఎవరికైనా సరే. సో మంచి చెడు చెడే, ఎవరు కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కాలం మారిపోయింది, అట్లా లేదు. ఇప్పుడు గర్ల్స్ స్మోక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మూవీస్లో ఏమొస్తుంది, సపోజ్ బ్రేకప్ అయింది అనుకుందాం ఒక గర్ల్కి. నేను చూసాను మూవీలో వాళ్ళ ఓన్ ఫాదర్తో కూర్చొని తాగుతుంది. సో అవన్నీ రైటా? అవన్నీ రా. మరి వాళ్ళు సెలబ్రిటీస్ కారేమో కదా, అందుకనే రైట్ అయి ఉంటుంది. అంటే సెలబ్రిటీస్ కారు కాబట్టి ఇలా బయటికి రాలేదు వాళ్ళ పేర్లు, వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళని లాగుతున్నారు అంతే కదా. వెరీ సింపుల్.
అంటే ఇది మనం సెలబ్రిటీస్ అంటే ఎవరిని మాట్లాడుతున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. ఇప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్లో సెలబ్రిటీస్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, ఫేస్బుక్లో ఉన్నారు. అంటే సినిమా వాళ్ళే సెలబ్రిటీస్ కాదు కదా, స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. చాలా మందికి, నాకైతే చాలా మందికి తెలియని కూడా తెలియదు చూస్తే. సో ఇట్స్ లైక్ దట్. ఇదివరకు ఏంటంటే ఏది ఎండోర్స్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు కానీ చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయేవారు. ఇప్పుడేంటి ఆకర్షణ, అట్రాక్షన్, అంటే డబ్బుకి ఆకర్షణ పడి అనుకుందాం కాసేపు చేస్తున్నారు. సేమ్ థింగ్ వాళ్ళు ఎండోర్స్ చేశారు, వాళ్ళ మూలాన్ని రీచ్ అనేది ఉంది. కానీ ఎవరిని ఫోర్స్ చేయట్లేదు కదా. బెట్టింగ్ అనేది ఎన్నేళ్ల నుంచో అనాదిగా నడుస్తోంది. అది కోడి పందాలు ఉన్నాయి, అవును, అది జరగట్లేదా? సంక్రాంతి మనమేమో ఒకదానికి బ్లైండ్ అయి చేస్తాము, ఒకదానికి ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన దానికేమో పెద్ద రాప్తాంతం చేస్తాం. ఎందుకు కోళ్ళ పందాలు కూడా ప్రతిసారి కూడా సంక్రాంతి అప్పుడు జరిగినాయి. మళ్ళా ఇప్పుడు మన న్యూస్ ఛానల్సే, మా న్యూస్ ఛానల్సే మళ్ళీ అది కవర్ చేస్తారు. అక్కడ సెలబ్రిటీస్ రారా, వస్తారు, చేస్తారు, చేసేవాళ్ళు ఉన్నారు. అంటే రేవ్ పార్టీస్ మనం చూసాము, డ్రగ్ పార్టీస్ చూసాము, దాంట్లో కూడా సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అది ఇంకా వర్స్ట్ కదా, ఈ బెట్టింగ్ కన్నా వర్స్ట్ కదా. అందుకే వాళ్ళని కూడా లాగారు బయటికి, వాళ్ళ మీద కూడా కేసులు అయ్యాయి. నేను కాదనట్లే, దట్ ఈస్ మచ్ వర్స్ కదా దాన్ బెట్టింగ్ ని ఎండోర్స్ చేస్తారు అంతవరకే, ఎవరిని వెళ్ళి డిస్టర్బ్ చేయలేదు. కరెక్ట్. సో వాళ్ళు ఎండోర్స్ చేస్తారు, వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ వాళ్ళ పట్టు ఉంటుంది, మన పట్టి కాదు కదా. సో ఇట్ ఇస్ సెలబ్రిటీస్ విష్, హీ వాంటెడ్ టు డూ ఇట్, హీ డిడ్ ఇట్. ఓకే. సో వారు చేసింది అంతవరకే, మిగతా ఏమీ చేయలే. బట్ ఎవరు చేయించారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్, ఎవరిని ఫోర్స్ చేయలేదు. నీ డబ్బు నీ దగ్గర ఉంచుకోమని, సేవింగ్ చేసుకోమని, మన రాశి ఫలితాలు చెప్పినప్పుడు కూడా సేవింగ్స్ చేసుకోండి అని చెప్తాం. మీరు ఎవరిదైనా ఇచ్చేయండి అని ఎవరికి చెప్పట్లా. సో నీది నువ్వు కాపాడుకోవాలి, కానీ పక్క వాళ్ళు ఎందుకు కాపాడుతారు అనేది క్వశ్చన్ మార్క్. నీది నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నీది కదా అది. నిన్నే వెళ్ళి అప్పులు చేసేసి, లేకపోతే ఇంట్లో దొంగలించి, ఇప్పుడు డ్రగ్స్కి అలా చేసేవాళ్ళు పిల్లలు, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. సో ఇంట్లో చూసుకునే వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి. ఎవరైనా ఒక ఇండివిజువలే. మన ఎవరి లైఫ్లోనూ మనం వెళ్ళి తలదూర్చడానికి ఉండాలి లేదు కదా అసలు. నువ్వు రైట్, నువ్వు రాంగ్ అని చెప్పడానికి నీకేం రైట్ ఉన్నది నేను ప్రశ్నించవచ్చు. ఎవరన్నా నా దగ్గరకు వచ్చి అడిగినా కూడాను నీకేం రైట్ ఉందనే అడుగుతాం. సొంత వాళ్ళు అయితే నువ్వు వింటాం. సో ఎవరో సెలబ్రిటీ చెప్తున్నారు కనుక నువ్వు వినవలసిన అవసరం ఏంటి అసలు ఉందా? నీకు అవసరం ఉందా? ఇప్పుడు బెట్టింగ్ యాప్ లో పాల్గొనే వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పేసి ముందు లేదా, నీకు ఆలోచన శక్తి లేదా అసలు? మన లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తాం అన్నమాట. అంటే నీది నువ్వు చూసుకో, పక్క వాళ్ళది తర్వాత చూడు. అయితే ఇప్పుడు చట్టం దృష్టిలో కూడా, లా దృష్టిలో కూడా ఏమైపోయిందంటే, ఇప్పుడున్న సమాజంలో యూత్ తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు చెడు వ్యసనాలకి. కాబట్టి అలా వ్యసనాలకి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారని తెలిసి కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది వీళ్ళు ప్రమోషన్ చేయబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ, అంటే ఈజీగా సంపాదించడం ఎలా అనే దానికి అలవాటు పడిపోయారు. అంతే కదా, అలవాటు పడిపోయి వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏ ఫార్మర్స్ చేసుకోలేదా? గవర్నమెంట్ ఏం చేసింది? ఇదివరకు ఎంత హిస్టరీ తీసుకురావచ్చు. అందుకు ఇప్పుడు దాన్ని అమల్లో పెట్టడం కోసమే ఈ బెట్టింగ్ యాప్లను చెక్ పెట్టడానికే సెలబ్రిటీస్ని ఇప్పుడు వాళ్ళని శిక్షించడానికి రెడీ అయ్యాము అంటున్నారు. మేబీ దే ఆర్ రైట్, లా ఇస్ రైట్ ఇన్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, మన లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి చూసాము అంటే జనరల్ సైకాలజీ కూడాను మంది మనం చూసుకోవాలి అంటాను నేను. ఫస్ట్ మీది మీరు చూసుకోవాలి. నీకు డబ్బు ఉంటే నువ్వు చేయి, విచ్చలవిడిగా నువ్వు డబ్బు ఖర్చు పెట్టుకోగలిగితే నువ్వు చేయి, ఎవరు వద్దంటలా. బట్ లేనప్పుడు ఎందుకు చేయాలి? ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ కూడా, ఇప్పుడు మనకి మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫోన్లో కూడాను, ఎవరైనా మీరు తొందరగా పాన్సీ స్కీమ్స్ అంటూ ఉంటాం, తొందరగా మీకు డబ్బు వస్తుంది, మీరు ఈ స్కీమ్లో చేరండి, ఆ స్కీమ్లో చేరండి అంటే వెళ్ళొద్దు అనే వస్తుంది. ఓకే, అందరూ ఏంటంటే ఒక వార్నింగ్ ఇస్తారు. ఇప్పుడు సిగరెట్కి నేను అందుకనే సిగరెట్ది కూడా తీస్తాను, లిక్కర్ది కూడా తీస్తాను. ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని పెడతాడు అక్కడ. అవును, పెడతారు. సో అలాంటప్పుడు అది సెలబ్రిటీ తప్పెలా అయింది? ఓకే, కరెక్టా? సో ఇప్పుడు సిగరెట్ కంపెనీలు ఉన్నాయి, ఓకే, సిగరెట్ ఉత్పత్తి చేస్తున్నాయి. చాలామంది సెలబ్రిటీ సిగరెట్ మూవీస్లోనూ చూస్తాం, బయట ఎండోర్స్ చేయడము చూస్తాం,
హాలీవుడ్ నుంచి జరుగుతోంది, అన్ని దేశాల నుంచి జరుగుతోంది. సో వాళ్ళు తాగుతున్నారని నువ్వు తాగుతున్నావు. సో నిన్ను నువ్వు చూసుకోకుండా పక్క వాళ్ళని చూసినప్పుడు ఎప్పటికైనా అది హర్ట్ అవుతుంది. అది ఇక్కడ పాల్గొనే వాళ్ళు కూడా దోషులే అప్పుడు. అంతే కదా, వాళ్ళు ఎందుకు పాల్గొవాలి? వాళ్ళ ఇష్టం మీద వెళ్ళారు వాళ్ళు, ఎవరిష్ట రాజ్యం అన్నట్టే కదా వెళ్ళారు. సో ఇప్పుడు వీళ్ళేమో ఎండాస్ చేశారు, వాళ్ళ ఇష్టం. సెలబ్రిటీస్ అనుకుందాము, ఎవరో ఒకళ్ళు ఎండాస్ చేశారు, వాళ్ళ ఇష్టము. నువ్వు వాళ్ళని చూసి నువ్వు వెళ్ళావు అంటే ఏదో కుక్కని చూసి నక్క వాత ఎట్టుకుంది అన్నట్టు ఒక టైప్ మనకి ఆ సామెత ఉండేది. సో నువ్వు వెళ్ళావు, వాళ్ళకి డబ్బు వచ్చింది కనుక నాకు కూడా వస్తుంది. సో ఇదే మనం చెప్పుకోవాలి అంటే కూడా స్టాక్ మార్కెట్ గురించి చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్లో పోయిన వాళ్ళే ఎంతమంది ఉన్నారు? చాలా మంది. ఇవాళ పోయిన వాళ్ళే ఉంటారు. అంటే కంప్లీట్గా నేలమట్టమైన వాళ్ళు ఉన్నారు. సరే, అదొకటి. అందరూ డేంజర్ తెలిసే వెళ్తున్నారు. ఇప్పుడు సముద్రపు స్నానం అంటాం, దాంట్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నీకు తెలీదా సముద్ర స్నానంలో కొట్టుకుపోతావు? నేచర్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలీదా? నీకు తెలుసు, నీకు వివేకం ఉంది, యూ కెన్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. సో వాళ్ళు చేస్తున్నారు కనుక నేను చేయాలి అనేది ఫస్ట్ తప్పు. సో అట్రాక్ట్ అవుతున్నారు, అవ్వద్దు అనట్లేదు నేను. మంచిగా అట్రాక్ట్ అవ్వండి, చెడుకు ఎందుకు అట్రాక్ట్ అవ్వాలి? అది నీలో కదా ఉందో, మంచో చెడో నీలో ఉంది అది. సో నేను తొందరగా తెచ్చేసుకోవాలి అంటే శ్రమ పడిందే ఏమీ రాదు. కష్టపడింది. ఇప్పుడు ఈ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అనేది, ఎందుకంటే ఆఫ్లైన్ వచ్చేసి మనకు వేరు, ఆన్లైన్ బెట్టింగ్స్ ఏమవుతున్నాయంటే మీ దగ్గర డబ్బు లేదా, మేమే మీకు లోన్ ఇస్తాము అని చెప్పేసి లోన్ ఇచ్చేసి వాళ్ళని మభ్యపెట్టేసి కూడా ఆ లోన్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఆ లోన్లు కట్టలేకపోతున్నారు. ఆ బెట్టింగ్స్, కరెక్ట్, బెట్టింగ్లో పాల్గొని లోన్ కట్టలేక, అటు అది తీర్చలేక, తీసుకున్న లోన్ తీర్చలేక, ఇంట్లో చెప్పుకోలేక వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకు ఒకవేళ ఇది బెట్టింగ్ యాప్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టచ్చు అంటే? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ నాట్ ద రైట్ పీపుల్ టు టెల్. అది లా చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాలి. బికాస్ గవర్నమెంట్ సరే అంటేనే కదా, అంటే వైట్ ఫ్లాగ్ ఊపితేనే వెళ్ళింది, పీస్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ వెపితే వెళ్ళేది కాదు కదా, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ లాగే. సో అందుకనే ముందుకెళ్ళింది. ఇది పెద్ద వ్యవస్థ కదా, మనం దానికి ఆన్సర్ ఏమి ఇస్తాము? ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో కూడా మనం ఎప్పుడు స్టాట్యుటరీ వార్నింగ్ అనేది పెట్టుకోవాలి. ఎవడు నువ్వు సూసైడ్ చేసుకున్నంత వరకు ఎవడు నిన్ను చేయమనలా. దట్ ఈస్ నీ ఇండివిజువాలిటీ కదా. నువ్వు ఎందుకు చేసావు? నిన్ను డబ్బు పెట్టమని లేదు, నేను సూసైడ్ చేసుకోమని ఎవడు చెప్పారా? ఎనీ సెలబ్రిటీ చెప్పారా వచ్చి నువ్వు డబ్బు పెట్టు, నువ్వు సూసైడ్ చేసుకో అని? ఏదో స్టార్టింగ్ ఇది బాగుంది నువ్వు ఆడుకో అని చెప్తారు, అంతే వదిలేస్తారు. అంటే ఎంకరేజ్ చేశారు కదా అనేదే ఇప్పుడు పాయింట్. కరెక్టే, ఎంకరేజ్ చేశారు అని కాదు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు, నువ్వు ఇంకా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనకి స్కూల్ ఉంది, క్లాసెస్ ఉంటాయి, అందరూ ఒకేలా ఉండరు కదా కదా. సో టీచర్ ఒకరితే కానీ, అలాగే అనుకుందాం కాసేపు, వీళ్ళు సెలబ్రిటీస్ చెప్పారు, అందరూ వేరే వేరేగా అర్థం చేసుకుని వేరే వేరేగా చేసి వేరే వేరే మార్క్స్ తెచ్చుకున్నారు. అసలు కొంతమందికి 0 వచ్చింది, కొంతమందికి 1 వచ్చింది, కొంతమందికి 10 వచ్చాయి, కొంతమందికి 100 వచ్చింది, కొంతమందికి మధ్యలో వచ్చింది అనుకుందాము. అది టీచర్ తప్ప కాదు కదా. నువ్వు సిలబస్ ఇచ్చావు, ఇంతే కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఓనర్స్ ఏముంటో ఆ సిలబస్ ఇచ్చారు, వాళ్ళు అదే మాట్లాడారు, వాళ్ళు అదే సిలబస్ అనుకుందాం కాసేపు, సరే మాట్లాడారు ఆయన. సో నువ్వు ఎలా ఫాలో అయ్యావో నీ బట్టి కదా ఉంది. అది నువ్వు ఎగ్జామినేషన్లో ఎలా పాస్ అవుతావు అనేది నీ బట్టి కదా ఉంది. లైఫ్ అనేది కూడా అంతే కదా, ఒక ఎగ్జామినేషన్ లాగే అది. సో అన్నిట్లోనూ నాకు 100% వస్తుంది, 200% వస్తుంది అని నువ్వు అనుకుని వెళ్ళడం నీకున్న కాన్ఫిడెన్స్, పక్క వాళ్ళది కాదు కదా. కాదు అంటే నీ స్థితి ఏంటో, నీకెంత డబ్బు ఉందో, నువ్వు ఎంత పెట్టగలవో, నువ్వు ఎంత టైం స్పెండ్ చేయగలవో ఎవరు చెప్పలేదు కదా. డెఫినెట్, కరెక్ట్, ఎవరు చెప్పలే. మరి ఎందుకు చెప్పిన వాళ్ళే దోషులు అయ్యారు అంటే? కొంతమందికి లాసెస్ అయ్యి ఉండొచ్చు, కొంతమంది నెగ్గించవచ్చు కదా. సో వాళ్ళని ఎందుకు తీసుకురావట్లా? ఎప్పుడు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం, పోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటికి తీస్తాము అని చెప్పేసి కూడా ఇప్పుడు మన ఎండి సజ్జనార్ గారు శబ్దం చేసుకొని కూర్చున్నారు. అంటే నేను ఖచ్చితంగా బెట్టింగ్ యాప్కి చెక్ పెట్టగలను అంటున్నారు. తప్పక పెట్టాలి, చెక్ ఉండాలి, అన్నిటికీ చెక్స్ ఉంటేనే ఒక ఏంటంటే మన ఇంట్లో సంసారం కానీ ఒక లైఫ్ కానీ స్మూత్గా అవుతుంది.
చెక్స్ అనేది ఉండాలి, కాదు అన్నట్లే. కానీ మనకి ఇండివిజువాలిటీ అనేది ఉంది, మనకి వివేకం అనేది ఒకటి ఉంది, ఇంటలెక్ట్ అనేది కూడా మనకు ఒకటి ఉంది, మన పట్టి కూడా ఉంటుంది. ఎప్పుడు యువతల వాళ్ళే అని చెప్పడం మనమేంటి, వాట్ ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. మనం ఎవరం? నీకు లేదా వివేకం? నాకు తెలుసు. ఆన్లైన్ క్యాసినో అన్నిటికీ వస్తూ ఉంటుంది. ఆన్లైన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పేజ్ చూసినప్పుడు దాంట్లో వస్తూ ఉంటుంది. మరి నేను ఎందుకు వెళ్ళలేదు అంటే నేను అంటే జనరల్గా చెప్తున్నాను, నేనని కాదు, నేను ఎందుకు దానికి అట్రాక్ట్ అవ్వలేదు అంటే ఏం ఆన్సరు? అంటే అది నీ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్. నీ ఒపీనియన్ కదా అది. సో వాడు చేశాడని నువ్వు చేయడం ఏంటి? వాడు చేయలేదని నువ్వు మానేస్తావా? అంటే వాడంటే జనరల్గా చెప్పడం, అంతే, ఒక ఇండివిజువల్ అనుకుందాం. సో ఎవరో పాలిటిషియన్ చేశారు కదా, సో అందరూ నేను సచిన్ టెండూల్కర్ అయిపోతానంటే అవుతారా? చివరిగా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మేడం, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్లో పాల్గొంటున్న వాళ్ళకి ఏం చెప్తారు, ఈ బెట్టింగ్ యాప్ గురించి ఇంకా ప్రమోట్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు, బెట్టింగ్ యాప్ను నిర్వహిస్తున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? సో బెట్టింగ్ యాప్ నిర్వహించిన వాళ్ళకే ఫస్ట్ చెప్పుకోవాలి, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చేస్తున్నారు, అంటే వాళ్ళ బతుకు తెరువు కోసం అనుకుందాం. ఎంతోమంది చేస్తున్నారు, వాళ్ళేమి లీగల్ విత్ ఇన్ దర్ లిమిట్సే చేస్తున్నారు అకార్డింగ్ టు మీ. నాకైతే పెద్దగా తెలియదు, బట్ స్టిల్ విత్ ఇన్ దర్ లిమిట్స్, వాళ్ళు విత్ ఇన్ దర్ రైట్స్లోనే చేస్తున్నారు. బట్ ఎవరికైనా చెప్పవలసింది ఏంటంటే, ఇటు లెట్స్ ఎండాస్ చేసే వాళ్ళకి కానీ ఆడే వాళ్ళకి కానీ, యు నో యువర్ రైట్స్, యు నో యువర్ సిచ్యువేషన్, యు నో యువర్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ముందు నుంచి చెప్పేది అదే అనమాట, లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, నువ్వేం అనుకుంటే అదే అట్రాక్ట్ చేస్తావు నువ్వు, అంతే కదా. నువ్వు భయపడుతూ ఆడుతున్నావేమో, నాకు వస్తుందా రాదా అని. సో యూ నెవర్ నో, అంటే ఏం సిచ్యువేషన్లో నువ్వు, అంటే నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోవాలి, ఇంకోళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నావా, లేకపోతే అదేంటంటే వ్యసనం కింద అయిందా, ఎప్పుడు నువ్వు అది క్రాస్ చేసావు అనేది నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే అది తెలుస్తుంది. సో అది క్రాస్ అయినప్పుడు గో గెట్ హెల్ప్. ఏదైనా అంతే, సిగరెట్ స్మోకింగ్ అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, లిక్కర్ అయినా సరే, దెర్ ఆర్ పీపుల్ టు హెల్ప్ యూ. గో గెట్ హెల్ప్, గో టాక్ టు పీపుల్. అన్నీ నీలోనే పెట్టుకుని కుంగిపోయి నేను వాడలా చెప్పాడు కదా నేను చచ్చాను అంటే ఏంటి? దెర్ ఇస్ నో కనెక్షన్. ఆ సెలబ్రిటీకిను ఇతనికి ఏం కనెక్షన్ అసలు? దెర్ ఇస్ నో కనెక్షన్, నో ఎఫెక్ట్ ఆల్సో. వాళ్ళిద్దరికి ఏం సంబంధము లేదు, ముఖ పరిచయాలు లేవు, వాళ్ళు ఎవరు కూడా తెలియదు ఒకరికి. ఇది ఇంకోటి చెప్పాలంటే సేమ్ థింగ్, మనం యూట్యూబ్లో టైటిల్స్, మీరు టైటిల్స్ పెట్టగానే మేము భయపడిపోయాం అంటే, మీరెందుకు భయపడాలి అంటాను నేను. నీ మైండ్ సెట్ పట్టి ఉంది అది. అవును, అది వాస్తవం కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యసనానికి మరుగుతున్నప్పుడు అది మంచిది కాదు అని తెలుసుకునేంత. క్యాసినో కూడా అంతే, ప్యాకెట్ లేదా, క్యాసినో లేదా, ఎన్ని ఉన్నాయో వీటి కోసమే ఇప్పుడు అది ఆన్లైన్లో ఏంటంటే చీప్గా ఉందని. ఇప్పుడు క్యాసినోకి వెళ్ళి ఆడితే మనం ఎక్కడ స్టాప్ అవ్వాలో వాళ్ళే పక్క వాళ్ళు స్టాప్ చేసేస్తారు. ఎందుకంటే నీకు డబ్బులు లేవు అక్కడ, నువ్వు పో అంటారు బయటికి. కంట్రోల్ ఉంది అక్కడ, ఇక్కడ కంట్రోల్ లేకములని అందుకోసమనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దెర్ హ్యాస్ టు బి సమ్ కంట్రోల్. అంటే ఏంటి, కంట్రోల్ చేయడం ఆన్లైన్లో కొంచెం కష్టం, ఎందుకంటే ఎవరికి ఎంత ఉందని ఎవరికి తెలుసు, అది కంటికి కనిపించదు కదా. సో అందుకోసమనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కానీ ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, కానీ ఇంకోళ్ళు పక్క వాళ్ళు చెప్పేటట్టు చేసుకోకూడదు. అంటే తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు చెప్తూ ఉంటాం మనం, తొందరపాటు నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి, కొంచెం ఆలోచించుకోవాలి. సో ఇవాళ 100 రూపాయలు వచ్చింది, రేపు 1000 రూపాయలు వచ్చింది అనుకుందాం, కాసేపు ఆన్లైన్లో కానీ దేంట్లో కానీ లాభం వచ్చింది అనుకో, రేపు నీకు మళ్ళీ ఏమో 10,000 కూడా పోవచ్చు కదా దాంట్లోనే అనేది నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండాలి. నీకు 10 రెట్లు పోవచ్చు, 100 రెట్లు పోవచ్చు. స్టాక్ మార్కెట్ అంతే, ఫైనాన్షియల్ మార్కెట్స్ అంతే, ఇన్స్ట్రుమెంట్స్ అంతే, ఎనీ పాన్సీ స్కీమ్స్ అంతే, అన్నీ అంతే. చాలా ఎండాస్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఇన్సూరెన్స్ చూస్తూ ఉంటాము, LIC చూస్తూ ఉంటాను, సెలబ్రిటీస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం దాంట్లో సేఫ్ అని పెడతాం, దాంట్లోనే చేస్తున్నారు. సో దీంట్లోనే చేస్తున్నారు అనడానికి కూడా మనం ఏం అనడానికి లేదు. సరే చేశారు, అయిపోయింది, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ కదా. హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఆర్ ద ఓనర్స్? వాళ్ళు చేయమంటే చేశారు వాళ్ళు.
వాళ్ళు డబ్బు తీసుకున్నారు, అంతే, పని అయిపోయింది, వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే మాట చెప్తారు కదా పోలీసుల ముందు, వాళ్ళు చెయ్యమన్నారు మేము చేసాము అని. ఎవరైనా అంతే కదా, హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ? అంతే కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినప్పుడు కూడా ల్యాండ్, ఐ నో పీపుల్ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎస్, అవును. అంటే ఓనర్స్ నేను చెప్పేది, బికాజ్ డబ్బు సర్దుబాటు అవ్వక చిన్నవాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ ఎందుకు లాగట్లేదు? ల్యాండ్ రెవెన్యూలో కబ్జాలు చేసిన వాళ్ళు ఉన్నారు, పాలిటీషియన్స్. ఎస్, ఎంత ఉంది, ఎంతమంది ఎంత లాసెస్ ఉన్నాయి. సో కొన్ని జరుగుతూ ఉంటాయి, కరెక్ట్. వీ హ్యావ్ టు పుట్ చెక్స్ ఫర్ ఎవ్రీథింగ్. హౌ టు పుట్ చెక్స్ అనేది వీ హ్యావ్ టు లీవ్ ఇట్ టు ద లీగల్ సిస్టమ్. వీఆర్ నోబడీ టు డిసైడ్ ఆన్ దిస్. ఎస్, వీ కాంట్ డిసైడ్ ఆల్సో. బట్ ఏంటంటే జనరల్గా మాట్లాడుకోవాలి అంటే కనుక ఎప్పటికైనా సరే మనం తెలుసుకోవాలి. మన పరిస్థితి మనకే తెలుసు, పక్క వాళ్ళకి కాదు. సెలబ్రిటీకి నీ పరిస్థితి తెలియాలని ఏముంది, లెక్కలేదు, రూల్ లేదు. వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోయారు, అంతే. లా ఆఫ్ అట్రాక్షన్లో అదే చెప్తాను, నిన్ను నువ్వు తెలుసుకో, తర్వాత సంగతి తర్వాత. ఎవడో చెప్పాడు, ఎవరో చేశాడు, నేను కూడా అలాగే చేస్తాను అంటాం, తప్పు అంటాం. ఇది జనరల్గా మనం ఎప్పుడు చెప్పుకునే ఒక విషయమే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా మరి, ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ అనేది ఒకటే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటిపైన కూడా చర్య తీసుకోవాలి. ఈ మధ్యంతరంగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వచ్చిన వాళ్ళని కాదు, స్టార్టింగ్ నుంచి ఈ బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్న వాళ్ళ నుంచే యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాలి, చట్టాలైనా ధర్మాలైనా అని చెప్పేసి మేడం చెప్పారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.